హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ చూస్తున్నారా? చికెన్ అండి, చికెన్ వండుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చికెన్ వండుతున్నాను. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చికెన్ వండిన తర్వాత చికెన్ బాగా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు మాడిన తర్వాతకి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాతకి ఆయిల్లో అలా మంచిగా చేసిన తర్వాతకి పసుపు వేసి, మీరు చికెన్ వండుకుంటున్నారా ఫ్రెండ్స్? చూడండి, మీరు వండుకొనే ఉంటారు. నేను ఎలా వండుతున్నానో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అల్లం వేసాను, అల్లం పేస్ట్ ఫ్రెండ్స్. అల్లాన్ని కలపాలి మంచిగా, గ్రేవీగా మంచి కలర్ వచ్చిందాక కలపాలి ఫ్రెండ్స్. చికెన్ అంటేనే ఉల్లిపాయలు అల్లం మంచిగా వేసి చూడండి ఫ్రెండ్స్, కలపాలి, అలాగే కలపాలి ఫ్రెండ్స్. అలా పసుపు వేసిన తర్వాతకి దాంట్లో కొంచెం ఉప్పు వేయాలి. ఆయిల్లో ఉప్పు వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది ఫ్రెండ్, ముక్కకు కూడా పడుతుంది కాబట్టి ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాతకి ఇప్పుడు చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్. చూడండి, చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ వేసుకున్న తర్వాతకి దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. చికెను చాలా టేస్టీగా ఉండాలంటే ఇలా చేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగా చేస్తున్నారా? చూడండి ఫ్రెండ్స్, చూడండి అలా చేసి మంచిగా దగ్గరికి ఈరోజు ఆదివారంగా ఫ్రెండ్స్, అందుకనే చికెన్ తెచ్చుకొని వండుకోవాలనిపించింది. ఆదివారం తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. మేము చికెన్ కూడా ఎక్కువ తినొద్దు చికెన్. ఆదివారం తెచ్చుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే తెచ్చుకున్నట్టయితే లాస్ట్కి కామెంట్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చూడండి, టమాటా వేసాను. టమాటా వేస్తే చాలా గ్రేవీగా ఉంటుంది ఫ్రెండ్స్. దగ్గర కూడా కాదు, చాలా గ్రేవీగా ఉంటుంది. టమాటా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ రాదు ఫ్రెండ్స్. ఒక 2-3 వేయాలి టేస్టీ కోసం, అదైనా గుజ్జుగా ఉండటానికి. అలాగే 5 మినిట్స్ కలపాలి ఫ్రెండ్స్. మా పిల్లలైతే బాగా ఏంపిందే తింటారు ఫ్రెండ్స్. నాకైతే ఏంపింది ఎక్కువ తినబుద్ధి కాదు. మా పిల్లలైతే మంచిగా తింటారు ఏంపింది అయితే. ఏంపుడు అంటే చాలా ఇష్టం, కానీ ఆదివారం ఏంపుడైనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాకు అందుకనే టమాటా వేసాను ఈరోజు ఏమన్నా కానీ అని. తర్వాత కారం వేయాలి, ఒక 2 చెంచాలు కారం వేయాలి. వేసినాక మంచిగా దగ్గరికి కలపాలి ఫ్రెండ్స్. ఏంపుళ్ళు అంటే కొంతమందికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, కానీ పిల్లల కోసమైనా ప్రతి ఆదివారం ఏంపుతాను ఫ్రెండ్స్. చూడండి, చాలా దగ్గరికి అయిన తర్వాతకి ఆ టమాటా అంతా ఉడికి దగ్గరికి రావాలి ఫ్రెండ్స్. బాగుంటుంది కూర. అలా తినడమే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు కూడా అలాగే తింటారా ఫ్రెండ్స్? చూడండి, అలా దగ్గరికి ఉడికిన తర్వాతకి ఉడికినాక మీరు కూడా ఇలాగే చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్. ఇలాగే చేసుకుంటారా మీరు కూడా ఇంట్లో? కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేసుకునేటట్టయితే. కారం తక్కువ అనిపించింది, కొంచెం వేసాను ఫ్రెండ్స్. చూడండి, తర్వాతకి మంచిగా కొంచెం ఆయిల్ ఉప్పు కూడా వేసాను. ఉప్పు వేసి ఆ తర్వాతకి మంచిగా ఉప్పు వేసి కలపాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాతకి మంచిగా దగ్గరికి అయిన తర్వాతకి ఆ టమాటా అన్నది ఉడకాలి ఫ్రెండ్స్. టమాటా ఉడికిన తర్వాతకి ఆ టమాటా ఉడికిందాక మనం అలాగే కలుపుతూనే ఉండాలి. అడుగు అంటుకుంటుంది కదా ఫ్రెండ్స్, మీకు తెలియంది ఏమీ లేదు. చూడండి, మంచిగా దగ్గరగా అయిన తర్వాత గ్రేవీగా గుజ్జుగా అయిన తర్వాతకి పైన చికెన్ మసాలా. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్కి వచ్చేసింది చికెన్ మసాలా కాడికి వచ్చేసింది ఫ్రెండ్స్ మొత్తానికైతే. చూడండి, ఆ తర్వాతకి దాని మీద పైన కొత్తిమీర జల్లుకొని అలా ఒక్కసారి అలా కొత్తిమీర కలుపుకొని వేసుకొని అలా ఒక్కసారి కలుపుకొని చూడండి ఫ్రెండ్స్. కొత్తిమీర కాడికి వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, లాస్ట్కి చూడండి దగ్గరికి మసాలా కొత్తిమీర మొత్తం వేసిన తర్వాతకి కలిపి
అలా దగ్గరికి చూడండి, దగ్గరికి ఏంపిన తర్వాతకి చికెన్ అంటేనే అదో విధంగా వండుకొని మంచిగా ఇదే విధంగా వండుకొని తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్కి మూత పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి. 5 minutes ఉంచి దింపేస్తే కథం ఫ్రెండ్స్. చూడండి దగ్గరికి అయినాక దగ్గరికి ఇది. ఓకే ఫ్రెండ్స్, అయిపోతుంది.